హౌ టు గెట్ 40 మార్క్స్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. నాకు తెలుసు ఇప్పటివరకు మీరు ఎవరు ఏం చదవలేదని. నేను కూడా ఎంసెట్ ఎగ్జామ్కి ఏం చదవలేదు లాస్ట్ వరకు. బట్ మీరు ఏం కంగారు పడకండి. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే కంగారు పడకండి, ఏం ఉండదు. అంటే ఈజీ అని చెప్పను, బట్ కష్టపడితే ఈ లాస్ట్ 2 months కష్టపడితే చాలా ఈజీ. ఎందుకంటే మీకు కావాల్సింది మీకేమి, ఫర్ సపోజ్ ఎంసెట్ ఎగ్జామ్ 160 మార్క్స్కి 160కి మీకు వద్దు. మీకేమి టాప్ 1000 ర్యాంక్ కూడా వద్దు. ఎందుకంటే అలా కావాల్సిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు, అలా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటివరకు చదవకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరు కూడా నా వీడియో చూడరు. ఇప్పుడు మీకు అందరికీ కూడా 40 మార్క్స్ ఎలా కావాలి, ఆ బీ కోడ్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు చీట్ కోడ్స్ నమ్ముకోకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే 40 మార్క్స్ ఎంసెట్ ఎగ్జామ్లో ఎలా స్కోర్ చేయాలో నేను చెప్తాను. ఈజీ. మీకు ఫర్ సపోజ్ మీకు ఎంసెట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ ఎన్ని మార్క్స్కి 40 మార్క్స్, మ్యాథ్స్ ఎన్ని మార్క్స్కి 40 మార్క్స్, మ్యాథ్స్ మీకు మొత్తం మ్యాథ్స్ 80 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్. ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది, మీకు కెమిస్ట్రీ వచ్చు రాకపోవచ్చు, బట్ కానీ మీకు 40కి 40 వద్దు కదా, 10 మార్క్స్ వస్తే చాలు. మ్యాథ్స్ 80కి 20 వస్తే చాలు. ఫిజిక్స్ 40కి 10 వస్తే చాలు. టోటల్ మీకు మొత్తం ఎన్ని మార్క్స్ కంటే ఎగ్జామ్ 160 మార్క్స్ కాదు, అందరికీ తెలుసు, మీకే కాదు, అది అందరికీ తెలుసు. మనం ఏం చెప్పబోతున్నాం అంటే, బీ కూడా ఏం కాకుండా నార్మల్గా ఎగ్జామ్లో మీరు డైలీ 2 hours, ఒక 1 hour మ్యాథ్స్, హాఫ్ అన్ అవర్ ఫిజిక్స్, హాఫ్ అన్ అవర్ కెమిస్ట్రీ కనుక చేయగలిగితే కన్ఫర్మ్ మీకు 40 మార్క్స్ వస్తాయి. సింపుల్గా ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కంగారు పడద్దు. ఫస్ట్ ఇన్ని రోజులు నేను చదవలేదు, ఎలాగా ఎగ్జామ్ ఎలాగా, ఇప్పుడు మనకు వస్తుందా రాదా, ర్యాంక్ అని ఆలోచించకండి. ఎగ్జామ్ మీకు కావాల్సింది 1,00,000 సీట్లు ఉంటే 1,00,000 సీట్లు వద్దు, మీకు 50,000 సీట్లు ఉంటే 50,000 సీట్లు వద్దు, మీకు కావాల్సింది ఒక్క సీట్. అలా ఆలోచించండి. నాకు ఇంతమందిలో ఒక్క సీట్ ఎందుకు రాదని ఆలోచించండి. కన్ఫామ్గా కష్టపడితే ఎవరికైనా వస్తాయి. సింపుల్గా ఏంటంటే నేను ఏం చదివేసి నేను ఏం ర్యాంక్ తెచ్చేసుకున్నానని చెప్పలే, కానీ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం షేర్ చేద్దామని. ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, మ్యాథ్స్ డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి మార్నింగ్. ఈజీగా మార్నింగ్ 3 to 5 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా ప్రిపేర్ అవుతే ఈజీ. దీనికోసం నేను చెప్పబోయే బుక్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఓన్లీ 40 మార్క్స్ కానీ కావాలనుకుంటే సింపుల్గా నేను ఫస్ట్ మీ కాలేజ్ మెటీరియల్స్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఏదైనా సరే మీ కాలేజ్ మెటీరియల్స్, ఎంసెట్ మెటీరియల్స్ అవి దాటిన తర్వాతే, మీకు లేదు నాకు అన్నీ వచ్చేసి అనుకుంటే కనుక, మీరు అన్నీ బాగా ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే కనుక ఫస్ట్ ఈ బుక్ చూడండి. ఇప్పుడు నేనైతే చేస్తాను చూడండి. అరిహంట్ ఎంసెట్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఎంసెట్ బుక్స్ అని. ఈ బుక్ అయితే తీసుకోండి. సింపుల్గా చెప్తున్నాను, ఏం లేదు. చాలామంది అయితే నేను చెప్తున్నాను కదా, చాలామంది ఎంసెట్ డిస్క్వాలిఫై అయ్యాం. ఇవన్నీ అసలు మీరు మైండ్లో పెట్టుకోకండి. మీ సీనియర్స్తో మాట్లాడితే, ఫర్ సపోజ్ నేనే ఉన్నా, మీరు బయట వచ్చి నన్ను అడిగినా సరే నేను కొంచెం కష్టం రా, అదిరా ఇదిరా అని కోచింగ్ అని చెప్పి చాలా కంగారు పడతారు. ఫస్ట్ అయితే మీ ఐపీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి మీరు. అంటే మీరు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అన్న దానికన్నా ముఖ్యం ఏంటంటే, మీరు ఎంత ప్రిపేర్ అయ్యారన్నదే చాలా ముఖ్యం ఎంసెట్ ఎగ్జామ్లో. సింపుల్గా చెప్పాలంటే, మనకి ఎంసెట్ ఎగ్జాము అంటే కష్టం అంటారు కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఐపీ మొత్తం మీకు వచ్చు, మ్యాథ్స్ వచ్చు, ఫిజిక్స్ వచ్చు, కెమిస్ట్రీ వచ్చు. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారో భయపడకండి. వాటిలో 2 marks ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు మ్యాథ్స్ అయితే ఫార్ములాస్ చూసుకోండి, మీ నాలెడ్జ్ అంతా పెట్టండి. ఫస్ట్ అయితే మీకు ఎంత వచ్చని తెలుసుకోండి మీరు. ఎందుకంటే అందరూ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరూ కూడా ఎన్యూ చేద్దాం, ఎంసెట్ ఎగ్జామ్ చూద్దాంలే అప్పుడు అనుకుంటారు. కానీ వద్దు, మీరు 2 years కష్టపడి చదివారు. చాలామంది నాకు తెలుసు, చాలామంది 2 years కష్టపడి చదివిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ ఏం చేస్తారంటే, లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 months రివిజన్ చేయరు. ఎందుకంటే నాకు అన్నీ వచ్చేసు, నాకు ఎంసెట్లో కాలేజ్లో పెట్టిన మార్క్స్లో 40 out of 40 వచ్చేసి, లేదా 100కి 80 వచ్చేసినాయి, 60 వచ్చేసినాయి, నేను ఎంసెట్ క్వాలిఫై అయిపోతాను. అవన్నీ వద్దు. ఎందుకంటే మీరు ఒక్క 2 days చదవకపోయినా, ఎగ్జామ్కి ఒక్క 2 days చదవకపోయినా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క 2 days చదవకపోయినా ర్యాంక్ రాదు. ఎందుకంటే రాసేది ఒక 100 మందో 1000 మందో మన కాలేజీలో మహా అయితే మన క్లాస్ సెక్షన్ అందరికి కలిపి పెడతారు, లేదంటే మహా అయితే 3 sectionలో, లేదంటే ఫస్ట్ ఇయర్ అంతా కలిపి అంతే. ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే, ఎంసెట్ ఎగ్జామ్ అనేది అనుకోనే అంత ఈజీ కాదు, బట్ కానీ కష్టపడాలి ఎవరైనా సరే. ఎక్కువ కష్టపడమని నేను చెప్పట్లా, కానీ డైలీ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కూర్చోండి. ఇన్ని రోజులు మీరు చదవలేదు, మీ పేరెంట్స్ కష్టం, మీ పేరెంట్స్ కట్టిన మనీ ఒక్కసారి మీ డాడీని, మీ మమ్మీని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు కూడా మీరు చదవకపోతే ఎప్పుడు సాధిస్తామని అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎంసెట్లో కానీ ర్యాంక్ రాకపోతే, ఇప్పుడు కానీ మీరు ఏం చేయలేకపోతే, అందరి ముందు ప్రతి ఒక్కరు మీ డాడీ దగ్గరికి వచ్చి, మీ మమ్మీ దగ్గరికి వచ్చి, మా ఓడికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, మీ అబ్బాయికి రాలేదా, మీ అమ్మాయికి రాలేదు, అదేంటి భయ్యా నువ్వే ఈజీ అంటున్నావు, నువ్వే కష్టం అంటున్నావు అని అనుకుంటున్నారు కదా. నేను చెప్తాను, ఈజీ అంటే చదివితే ఈజీ. అంటే మినిమం మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏముండదు,
మీకు ఐపీ నాలెడ్జ్ ఉంటే మ్యాక్సిమం చాలు. ఐపీ నాలెడ్జ్ ఉంటే ఐపీ మార్క్సే మ్యాక్సిమం వరకు కలుస్తాయి ఎవరికైనా సరే. కానీ ఏంటంటే ఐపీ నాలెడ్జ్ అనేది ఉంటే కన్ఫామ్‌గా మీరు ఎంసెట్ కొడతారు. అనుకోవచ్చు. నేను ఐపీ ఫస్ట్ మీకు వచ్చే ఏంటంటే ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చెప్తున్నాను కదా! నాకొచ్చిన ఓవర్ కాన్ఫిడెన్సే. ఐపీలో 950 వచ్చేసినాయి, 970 వచ్చేసినాయి, 980 వచ్చేసినాయి, లేదా 900 వచ్చింది, లేదా 85% వచ్చింది, లేదా 750 వచ్చేసింది. నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిపోయాను. చాలు నాకు. నేనేదో మీకేమవుద్దంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఐపీలో 850 మార్క్స్ లేదా 750 మార్క్స్ లేదా ఏదో కాలేజ్ లేదా 950 మార్క్స్, 970 మార్క్స్ వస్తాయో ఆ రోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోతారు. ఎలా చెప్తారంటే నువ్వు తోపురా, లేకపోతే మీ మమ్మీ దగ్గరికి వచ్చేసి మీ డాడీ దగ్గరికి వచ్చేసి మీ అబ్బాయి చాలా గ్రేట్ అండి, మీ అబ్బాయికి అన్ని మార్క్స్ వచ్చేసినాయండి, ఇన్ని మార్క్స్ వచ్చేసినాయండి, మీ అబ్బాయిలో అసలు ఎవరు చదవలేరండి అని చెప్తారు. కానీ మీరు వాళ్ళ మాటలు ఏమీ మీ చెవులకి ఎక్కించుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే మా క్లాస్లోనే నేను చాలా చోట్ల చూశాను, మా కాలేజీలోనే వేరే కాలేజెస్లో చూశాను. ఎంసెట్ ఐపీలో 970, 980, 990 వచ్చిన వాళ్ళకి కూడా ఎంసెట్లో ర్యాంకులు రాలేదు. బికాజ్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఎంత చదివాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంతసేపు ఇంటర్‌లో చేసిన మ్యాథ్సే, చేసిన 1A, చేసిన 2B చేస్తూనే ఉంటాం. ఇంటిగ్రల్స్, డిఫరెన్షియేషన్ అయన్నీ నార్మల్. బట్ ఎంసెట్‌కి వచ్చేసేసరికి మీకు 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వమని ఐపీ చాలా మంది చెప్తారు. బట్ ఏంటంటే మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ రాకపోతే ఇంకో టాపిక్‌లో షిఫ్ట్ అవ్వండి. ఇవన్నీ ఎవరైనా చెప్తారు. మరి ఏంటి భయ్యా నువ్వు కూడా ఇయే చెప్తున్నావు అనుకోవచ్చు. నీలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు కదా! నేను చెప్పేదేనండి. అందరూ ఆడుకుంటాం. కానీ ఇన్నేళ్ళు మీరెందుకు స్కూల్‌కెళ్ళారు? ఎందుకు కాలేజ్‌కెళ్ళారో అని ఆలోచించుకోండి. ఈ 12 ఇన్ని ఇయర్స్ బట్టి చదువుతున్నాం. దేనికి చదువుతున్నామో మీకు తెలీదు. ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలీదు. బట్ అయన్నీ పక్కన పెడితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి అంటే ఐపీ చదివేసాం కదా! సరే చదివారు. ఓకే. వచ్చినాయి మంచి మార్క్స్. ఓకే. హ్యాపీ. బట్ మరి మీ ఎంసెట్ ర్యాంక్ రాకపోతే మీ సిట్యుయేషన్ ఏంటి? డిగ్రీ జాయిన్ అవుతారా? ఒకవేళ ఎంసెట్‌లో మీకు నిజంగా గోల్ ఉంటే కన్ఫామ్‌గా చదవండి. 40 మార్క్సే కదా! కూడా చాలా మంది చాలా చెప్తారు. మీ కాలేజ్‌లో కూడా చీట్ కోడ్స్ ఇవన్నీ నమ్ముతారు. కానీ చీట్ కోడ్స్ కన్నా కూడా మీ నాలెడ్జ్‌ని గనక మీరు ఉపయోగించుకుంటే మంచి ర్యాంక్. మీరు 40 మార్క్స్ అని నేను చెప్తున్నా. కానీ 80 మార్క్స్ ఈజీగా వస్తాయి ఎంసెట్‌లో. ఎలాగో చెప్పనా? ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 20 మార్క్స్, మ్యాథ్స్ 40 మార్క్స్. నేనేం 40 అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోమనట్లా. 20 తెచ్చుకోమన్నా. మీ పేరెంట్స్ కూడా చాలా మీ పేరెంట్స్‌కి చాలా మంది వరకు తెలీదు. మనం మిడిల్ క్లాస్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. మిడిల్ క్లాస్ పీపుల్‌వే మనం ప్రైవేట్ కాలేజీల్లోని, ప్రైవేట్ స్కూల్స్‌లోని చదువుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్ స్కూల్ మనం చదువుతాం. ఓకే. అన్నీ ఓకే. హ్యాపీ. బట్ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఇంత కష్టపడి, ఎంత ఇదయ్యి మీకు ఫీజు కట్టింది దేనికి? చదువుకుంటారని. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు వెయిటేజ్ చూసుకోండి. వెయిటేజ్ చూసుకొని మీకు అందరూ ఏం చెప్తారంటే కిందని పైనుంచి రారా ఎక్కువ ఏ సమ్స్ ఉంటాయి ఈ టాపిక్ వస్తే 2 సమ్స్ చెయ్యొచ్చు అని చెప్తారు. బట్ మీరు ఏం చేస్తారంటే ఆ టాపిక్ వస్తే 2 సమ్స్ చేస్తాం. మీరు తక్కువే ప్రిపేర్ అవ్వండి. నేనేం మొత్తం చదవమని చెప్తలే. మీకు ఎంత వస్తే అంతే చదవండి. కానీ వచ్చిన దాంట్లోంచి మీకు 40 మార్క్స్ వస్తాయా? మీకు మంచి ర్యాంక్ వస్తదా? అని ఒకసారి మీరు ఒక్కలే కూర్చొని ఎందుకంటే ఒకసారి మీరు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి చూసుకునేసరికి ఒక మంచి ర్యాంక్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది జడ్జ్ చేస్తారు మిమ్మల్ని. మీ ర్యాంక్ బట్టి మిమ్మల్ని చూస్తారు. మీకెందుకు రాలేదు ర్యాంక్? మీ ఫ్రెండ్ గాడికి ఎందుకు అంత మంచి ర్యాంక్ వచ్చింది? పేపర్ టఫ్ అవ్వచ్చు, మంచి ర్యాంక్ వస్తే అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి. మీ నాలెడ్జ్‌ని, మీ స్కిల్‌ని మీరు నమ్ముకోండి. మీకు వచ్చినంత వర్క్‌ని, మీకు వచ్చినంత ఫార్ములాస్‌ని అక్కడ యూజ్ చేయండి. ప్రతి సమ్ము చేయమని చెప్పట్లేదు. కానీ మీకు వచ్చినంత టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే సింపుల్‌గా ఫస్ట్ నేను చెప్పే ఆప్షన్ ఏంటంటే ఐపీఈ చాలామంది ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి మీ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఉంటారు. అవన్నీ మళ్ళీ తీసిరండి. అదేంటి ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా! మళ్ళీ ఎందుకు ఆ బుక్స్ నేను చదవడం అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆ బుక్స్‌నే వచ్చేసి కాబట్టి మీరు రివిజన్ చేయండి ఒకసారి. మొత్తం రివిజన్ చేసి దాంట్లోంచి మనం చాలా సమ్స్, ఎస్ఏ, ఎల్ఏక్యూస్ అన్నీ మనం లాస్ట్‌లో బ్లాక్ కలర్‌లో ఎగ్జామ్ రిప్రజెంటేషన్ కోసం పక్కన అని, కింద అని మనం బ్లాక్ కలర్‌లో బాక్సులు చుట్టుంచుతాం. ఆ పాయింట్‌ని, కీ పాయింట్స్‌ని పైపైన చూడండి. చూసి మీకు ఎంతవరకు వచ్చు అని చెప్పి మీరు తెలుసుకోండి. సింపుల్‌గా ఏంటంటే మీకు 40 మార్క్సే కావాలనుకుంటే ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవుతే చాలు వచ్చేస్తాయి 40 మార్క్స్. అవి ఐపీ ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే మీ కాలేజ్‌లో వాళ్ళు ఇచ్చిన ప్రతి మెటీరియల్ మీరు తక్కువ టాపిక్సే ప్రిపేర్ అవ్వడం. మీరు ఎందుకంటే నేను చెప్తున్నా కదా! మనం ఒక్క క్వెషన్ చదివినా చిన్న మిస్టేక్ లేకుండా రాయడం వేరు. ఒక్కో క్వెషన్‌ని పైపైన చదివి ఆఫ్ రాసి ఎందుకంటే ఒక క్వెషన్ మనం కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా రాస్తే 8కి 8 వస్తాయి. ఒక క్వెషన్ మనం పైపైన చదివి రాస్తే 6 వస్తాయి. అదేదో మనం ఎక్కువ క్వెషన్స్ ఒక 10 క్వెషన్స్ చదివి 60 మార్క్స్‌కి 6 తెచ్చి 60 మార్క్స్ తెచ్చుకోని కన్నా మనం 5 క్వెషన్స్ రాసి
30 మార్క్స్ తెచ్చుకోవడం మంచిది. నేను అనేది ఎక్కువ మార్క్స్ అది మీ ప్లాన్స్ బట్టి మీ అన్నీ ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎంసెట్ వెయిటేజ్ తీయండి, వేసుకోండి. ఒక సినిమా హీరోలా మీకు మీరే ప్రిపేర్ అవ్వండి. ఒక రూమ్ తీసుకోండి. రూమ్ లేదనుకుంటే కనీసం మీ ఇంటి దగ్గర ఉన్న వాల్కైనా సరే ఒక చార్ట్ తీసుకోండి. మొత్తం అన్ని టాపిక్స్ రాసుకోండి. ఆ చార్ట్ మీద రాసుకోండి. దాంట్లో బ్లాక్ స్కెచ్తో మీరు మొత్తం రౌండప్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, మీ టైం టేబుల్ మీకు తెలుసు. ఇప్పుడు మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏ టైంలో చదువుకుంటే మీకు బాగా ఎక్కుతుంది, మీకు బాగా ప్రిపేర్ అవ్వగలం అనుకుంటే ఆ టైంలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నైట్ చదువుకోండి. ఏ ఎగ్జామ్ అయినా సరే నైట్ మాటలు ఆఫ్టర్ 11:30 చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 11:30కి అందరూ పడుకుంటారు. మనకి బయట కూడా అసలు ఏ నాయిస్ ఉండదు. 11:30 to 2 o'clock, 4 o'clock, 5 o'clock వరకు చదువుకోవచ్చు. 5 o'clock తర్వాత అది వేరే విషయం. సింపుల్గా ఏంటంటే 40 మార్క్స్ గురించి చెప్తానని ఇదంతా ఎందుకు చెప్పబోయా అంటే మీరు ఒక మంచి స్టేజ్ ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేస్తారు తమ్ముడు. నేను వచ్చింది ఏంటంటే మనకు అన్నీ వచ్చేసి మనం ఏదైనా సరే కొట్టేయగలం అంతే. మనకు ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆఫ్టర్ ఐపీ ఎగ్జామ్స్. అది పోవాలి అంటే సింపుల్గా మీరు తీసుకోండి. అరిహ్యాండ్ ఉంటుంది, అరిహ్యాండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి. చాలా ప్రీవియస్ పేపర్స్ బుక్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మీ కాలేజ్ వాళ్ళు పెట్టిన ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. మీ కాలేజ్ సార్స్నే కన్సల్ట్ ఏదో ఒక సార్ని పట్టుకోండి. సార్ నాకు ర్యాంక్ కావాలి సార్, ఏం ప్రిపేర్ అవ్వమంటారు, ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వం. మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎవరినైనా అడగండి, చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మీ సీనియర్స్ ఉంటారు, పోనీ వీళ్ళు ఎవరు కాదు అని నేను చెప్తా ఏం టాపిక్స్ చదవాలో. నేను చెప్తాను ఎలా 40 మార్క్స్ తెచ్చుకోవాలో నేను ఉన్నాను. కానీ ఏంటంటే మీరు ట్రై చేయాలి. నా వీడియో చూసినంతసేపు ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఎంతసేపు అయినా ఉండొచ్చు వీడియో. మీరు చూసినంతసేపు చూస్తారు, ఓకే. చూసిన తర్వాత నేను చదువుదాం అని చెప్పి కూర్చోడం మనం వివేకాన్ని చెప్పాడు కదా, మనం చదువుదాం అని చెప్పి అనుకున్న తర్వాత మీరు చదవకుండా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి ఎవరేం పోస్ట్ పెట్టారు, ఎవరే రీల్ పెట్టారు, ఇంక ఇదే ఉంటే మట్టుకు ఎవరు ఏం చేయలేదు. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత చాలా బాధపడతారు. చాలా ఎందుకు చెప్తున్నానో నాకు ఎవరో చెప్పలేదు, నాకు తెలియదు. నాకు బుక్స్ తెలుసు, ప్రిపేర్ అవ్వడం తెలుసు. కానీ నేను ఒక రకమైన కాన్ఫిడెన్స్ నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, నాకు 5K ర్యాంక్ వచ్చు, 6K ర్యాంక్ వచ్చిందని పెడతారు. బట్ సక్సెస్ అయిన వాడికన్నా కూడా ఫెయిల్ అయిన వాడికే దాని ఒకే విలువ ఎక్కువ తెలుసు. నేను చెప్తున్నాను కదా, దాని వాల్యూ నాకు తెలుసు. ఎంసెట్ ఎగ్జామ్ వాల్యూ. కంగారు పడద్దు, భయపడద్దు. బట్ ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఒక 2 days అంతే, ఎంజాయ్మెంట్ అయిపోయింది. కానీ ఆఫ్టర్ ఎంసెట్ ఎగ్జామ్ మీకు 2 months టైం ఉంటుంది. కౌన్సిలింగ్ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 3 months కూడా అవుతుంది. సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ గురించి ఇంకో వీడియో చేస్తాను. కౌన్సిలింగ్ అనేది ఒక మాస్టర్ గేమ్ ఎలా ఆడాలో నేను చెప్తాను. కౌన్సిలింగ్లో సింపుల్ లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్. మీకు నా కంటెంట్ నచ్చితే, నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ కౌన్సిలింగ్ నేను చెప్పిన మాస్టర్ పీస్ వాడితే మట్టుకు, నేను చెప్పిన మాస్టర్ ప్లానింగ్ వాడితే కౌన్సిలింగ్లో మీరు ఉన్న వాటిల్లో మీకు వచ్చిన ర్యాంక్లో బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్ అనేది తెచ్చుకోవచ్చు. నేను చెప్తాను. నేను ఆ ట్రిక్ వాడి మంచి కాలేజీలో నాకు వచ్చిన ర్యాంక్ పెద్దదైనా సరే మంచి కాలేజీలో ఉన్న వాటిల్లో మంచి కాలేజీలో తెచ్చుకున్నా. నేను చెప్పేది ఏంటంటే ఇంకా లాస్ట్కి అవన్నీ కాదు. ఇప్పుడు వరకు ఏం చేసాం లైఫ్లో, 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్ అన్నీ పక్కన పెట్టండి. లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే చదవాలి అని మీకుంటే మీరు చదువుతారు, లేదు అంటే చదవరు. కానీ ఒక్కసారి అలా చదవకూడదు, ఫోన్ చూడాలి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చూడాలనే ముందు మీ డాడీ, మీ మమ్మీ కట్టిన ఫీజు అన్నీ ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించండి, కన్ఫామ్గా మీరు చదువుతారు. ఎందుకు చెప్తుందో తెలుసా? ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామే చూస్తాం, ప్రతి ఒక్కరు యూట్యూబే చూస్తాం, వీడియోసే చూస్తాం, స్క్రోలింగే చేస్తాం. బట్ ఈ ఒక్క 2 months కష్టపడితే ఆఫ్టర్ 20 years లైఫ్ ఇంకా ఎక్కువే మీ చేతిలో ఉంటుంది. ఎంసెట్లో ర్యాంక్ వస్తేనే వాల్యూ బ్రో అంటే సొసైటీ అలాగే చూస్తుంది. సొసైటీ గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఐపీ బాగా రాసాం కదా అని ఎంసెట్ని లైట్ తీసుకోవద్దు. వద్దు మనకి. ఐపీఏ ఎంసెట్.